ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభమధ్యాహ్నం. శ్రీశైలం నుంచి చెప్తున్నాడు మీ శ్రీకాంత్. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంట్రో చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు శుభమధ్యాహ్నం ఎందుకన్నానంటే ఆల్రెడీ మధ్యాహ్నం అయితే అయిపోయింది. చూసారా ఇదంతా రథం. అలాగే శ్రీశైలం ఆలయ చరిత్రకు సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ ఐకార్డ్స్ లో కూడా ఇచ్చేస్తా, చూసేయండి. ప్రధాన ద్వారం నుంచి చూపిస్తున్నాం అన్నమాట, వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఆల్రెడీ దర్శనం అన్ని చేసుకొని వచ్చేసరికి మాకైతే కనుక మధ్యాహ్నం అయిపోయింది. చూసారా మెయిన్ వ్యూ గురించి అయితే కనుక చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. చెట్ల మధ్యలో చాలా గాలి గోపురం కనిపిస్తుంది, మామూలుగా అయితే ఉండదు అనమాట. ఈ 3 రోజుల ప్రయాణం కూడా మెయిన్ వచ్చేసరికి శ్రీశైలం అనమాట. శ్రీశైలం వెళ్తున్నాం కదా, అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అవి యాడ్ అయినాయి అనమాట. మెయిన్ ప్రధానమైన టెంపుల్ అయితే మన శ్రీశైలం అనమాట. మా అమ్మని తీసుకెళ్ళడానికి కూడా కారణం ఇదే, మా అమ్మకి ఎప్పుడు శ్రీశైలం అనమాట. అది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎంత ఖాళీ ప్లేసు. ఇదివరకు ఎన్ని షాపులు ఉండేవి, పిల్లలు అవి కొనుక్కునే బొమ్మలు. ముఖద్వారం ముందు ఏంటంటే మెయిన్ ద్వారం ముందు టెంపుల్ ఒకటి ఉంది, అమ్మవారి టెంపుల్, అంకాళం తల్లి టెంపుల్. క్లోజ్ చేసి ఉంది మేము చూసేటప్పుడు. రోప్ వేకి అయితే మనం టికెట్ తీసుకున్నాం. ఒక పంచ్ చేశారు అంటే చిన్న హోల్ పెట్టారు, అది అప్ అండ్ డౌన్కి తీసుకున్నాం. టికెట్ అయితే భద్రంగా ఉండాలి అని చెప్పాడు అన్నమాట. ఏట్రా ఆ వాళ్ళు వెళ్తున్నాయి చూసావా, ఆ వాళ్ళన్నీ అలాగే వెళ్తున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ శ్రీశైలం రోప్ వే. అయ్యో అది వస్తుంది చూడమ్మా, కేబుల్ కార్ వస్తుంది చూడు. కార్ కాదు, దాని కేబుల్ కార్ అంటారు. అంటే నలుగురే, వాళ్ళు వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారా. చూడండి అలా వస్తుంది అన్నమాట. ఎంత అవుతుందా, 30 mm ఉంటుంది అది దాటి 15 mm. నిజమా ఆ వైరు टिकट आप टिकट ఫ్రెండ్స్ సెకండ్ టైం రోప్ వే అనమాట. ఫస్ట్ కేబుల్ కార్లో అయితే మనం కూర్చున్నాం అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మామూలుగా ఉండదు అసలు కేబుల్ కార్. మా వాళ్ళు లాస్ట్ 4th దాంట్లో కూర్చున్నారు. బ్యాక్ క్యామ్ అని చేసి చూపిస్తుంది చూడండి. ఎట్ టైం బ్యాక్ క్యామ్ కూడా ఆన్ అయిపోతుంది. సో ఇదన్నమాట, చూడు కొండలు, మీకు వ్యూ అంతా ఇవ్వండి. అక్కడ మీకు బోట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ బోట్లు ఏంటంటే కృష్ణానది మొత్తం మనకి టూర్ చూపిస్తుంది. అదే పాతాళ గంగ అనమాట. ఇక్కడ ఇలా ఉంది కదా, ఇవ్వండి ఆల్రెడీ పైకి వెళ్తున్నారు. అసలు వెళ్ళిపోయారు నేను జూమ్ అవుట్ చేసేసరికి. మొత్తం డెన్స్ దట్టమైన నల్లమల ఫారెస్ట్లో అలా వెళ్తున్నాం కేబుల్ కార్లో. ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి, ఇంకా వెళ్ళని వాళ్ళు అయితే కనుక. ఒకసారి అయితే ఇది ఫీల్ అవ్వాలి. ఆటోలు అక్కడ దాకా వచ్చారనుకుంటా, అక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి. అంటే స్టెప్స్ మీద నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇటు నుంచి ఆటోలు ఫెసిలిటీ ఉంటాయి అనుకుంటా, మనకైతే తెలియదు. మనం ఫస్ట్ టైం రోప్ వేనే, ఎప్పుడు రోప్ వేలోనే వస్తుంది అనమాట. సరే అనమాట.
పైకి వెళ్ళడానికి చాలా మంది వెయిట్ చేస్తారు. మా అమ్మ వాళ్ళు వేరే కేబుల్ కార్లు ఎక్కారు. ఇప్పుడు మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి క్యాప్చర్ చేస్తా చూసేయండి. సో ఇదనమాట, ఇక్కడికి వెళ్ళి మనం ఎక్కాలి. ఎలా ఉందామా? రండి కిందకి వెళ్దాం. చూసారు కదా, కౌంటర్ వెయిట్ అనమాట. కౌంటర్ వెయిట్గా దీని సపోర్ట్ కోసం. సో ఇది ఎలా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాయ్ బాయ్ రొప్పే మళ్ళీ కొట్టద్దు. రెండోకి వేసినట్టు వెళ్ళిపోతుంది బండి. వే టు బోటింగ్. బోటింగ్ టికెట్లా? ఓకే, బోటింగ్ తీసుకోవాలి. సో బోటింగ్ వచ్చేసరికి టికెట్స్ ఇక్కడ ఉంటాయంట. పర్యాటక విహార నియంత్రణ కేంద్రం, డెవలప్మెంట్ ఆఫ్ శ్రీశైలం టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ ప్రసాద్ స్కీమ్. బోటింగ్ టికెట్ కౌంటర్. సో బోటింగ్ వచ్చేసరికి పెద్దోళ్ళకి 80 రూపీస్, పిల్లలకి అయితే 60. అక్క మహాదేవ్ కేవ్స్ అయితే 650. టైమింగ్స్ కూడా ఇచ్చారు 9 to 5 నార్మల్ బోటింగ్. పిల్లలు వచ్చేసరికి 3 to 10 years. అక్క మహాదేవి 9 to 11 AM పొద్దున బోట్లే. పిల్లలు వచ్చేసరికి 3 to 10 years. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బోట్ ఎక్కడానికి టికెట్స్ తీసుకున్నాం. పెద్దవాళ్ళకి 80. సో 5 members 400. ఠీకే. సో ఫ్రెండ్స్, కిందకి దిగుతున్నాం, బోట్లోకి ఎక్కబోతున్నాం. ఎంజాయ్. సీ బోట్. బోట్ అంటే సీ బోటే కదా, సీ ప్లేన్. అది సీ బోట్. మరి సీ ప్లేన్ ఎప్పుడు అందుబాటులో వచ్చిందేమో తెలీదు. చూసారా గ్లాస్ది? మరి అది గవర్నమెంట్ అఫీషియల్స్కి లేకపోతే విఐపీస్కి అనుకుంటా. ఇదేమో సేవ్ చేయడానికి అనుకుంటా. ఇది ఆల్రెడీ ఒక బోట్ వచ్చి ఆగింది. ఇప్పుడు చివరి కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్, అక్కడ దాకా తీసుకెళ్తారు మనల్ని. అక్కడ దాకా అలా చుట్టూ తీసుకొస్తారు. అటు సైడ్ ఎక్కడో అక్క మహాదేవ్ గుహలు కూడా చూపిస్తారు. జస్ట్ చూద్దాం. ఓకేనా? మా అమ్మని బోట్ ఎక్కించండి ఫ్రెండ్స్. మా అమ్మకి రకరకాలుగా ఉంది కానీ చెప్పలేకపోతుంది. పాతాళ గంగ అండి. మా ఆయన ఇక్కడ ఉన్నాడు అన్నమాట. మా వాడు ఇక్కడ ఉన్నాడు. ఆ విజిట్ ఫ్యామిలీ మెంబర్స్. ఎలా ఉందమ్మా? గాలట్లేదా? బోట్లో ఆల్మోస్ట్ అందరు ఫిల్ అయిపోయారు అనమాట. తాడు కూడా తీస్తారు. బోట్ రెడీ టు మూవ్ అన్నమాట. ఇవ్వండి, తాడు కూడా తీశారు. బోటు ప్రయాణానికి సిద్ధమైపోయింది. ఇప్పుడే బోట్ రైడ్ స్టార్ట్ అయిందమ్మా. సెల్ఫీ కాదు, వీడియో. ఎలా ఉందా వీడియో? భయపడకమ్మా, ఎక్కడే ఉన్నా. చూడు, అంతా చూడు. ఇదే పాతాళ గంగ. స్టోరీ చెప్తా తర్వాత. ఓకేనా? చూడు, మొత్తం చూడు. మన అక్కడ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. అలా వెళ్తున్నాం అనమాట. ఏంటి? రోజు రోడ్డు మీద తిరిగి నెలల్లో తిరుగుతుంటే కొంచెం ప్రెజెంట్గా చల్లగాలి వేస్తుంది ఫ్రెండ్స్. చల్లగాలి వేస్తుంది. నాకంతే
ఆల్మోస్ట్ అక్కడ 3 రోజులు ఫ్రెండ్స్ రికార్డింగ్ అయితే వేరే మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. శాంసంగ్ మోడల్ నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. మీరు చూసుకుంటే స్విచ్ అవుతుంది ఫ్రంట్ అలాగే బ్యాక్ ఒకేసారి. స్విచ్ అయ్యే టైంలో కొంత ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. అందుకని మీకు మధ్యలో వీడియో స్టక్ అయినట్టు ఉంటుంది. బా చూసారా పడవ అలా చూస్తుండే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది నాకైతే. నేను పడవలోనే ఉన్నా. పడవ ఆల్రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇది అనమాట పవర్ ఇక్కడ జనరేట్ అవుతూ ఉండదు. సో అక్కడ దాకా వెళ్ళాలి, చూద్దాం. పవర్ ప్లాంట్ అక్కడే. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడ్డానికి అయితే పడవ నుంచి భలే ఉంది. మా పడవ వెళ్తుంటే నీళ్ళ మీద ఆ బుడగల్లాగా ఇది చూస్తుంటే అలలు భలే అంటే భలే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు పెద్దవాళ్ళు కూడా నాతో పోటీ వీడియో రికార్డ్ చేస్తారు. మేబీ వాళ్ళ పిల్లలు చూపించుకోవడానికి అనుకుంటా. చాలా వీడియోస్ ఆయన కూడా తీశాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, కిందంతా రాళ్ళలా ఉండి పైన చెట్లు ఉన్నాయి. కరెక్ట్గా ఒక లెవెల్ లాగా అక్కడి వరకు వాటర్ లెవెల్ ఉండిద్ది అంట, కృష్ణానది వాటర్ లెవెల్. మళ్ళీ రికార్డ్ చేస్తున్నారు ఆయన. సూర్యుడు కళ్ళలో పడుతున్నాడు వీడియో తీసే టైంలో. సూర్యుడు కూడా నాకు కొంచెం ఇరిటేషన్ తెప్పించాడు. ఎక్కడన్నా బాగుంది. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచిందల, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్ట్రిక్ట్లోని అంశల్దేవి అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, మన ఫ్రంట్ సైడ్ ఎలాగైనా బోట్లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమహాదేవి కేవ్స్ వెళ్ళొచ్చు అండి. విన్నారా పేరు అక్కమహాదేవి గుహలు? 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీర శైలవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు ఉరేయటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క కారణం వల్ల అక్క మహాదేవిగా పిలువబడుతుంది. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరాతి విగ్రహాలు ఉంటే అబ్జర్వ్ చేశారా? లెఫ్ట్ చేతిలో ఒకటి, రైట్ చేతిలో 2. గర్భగుడికి ముందుండండి బ్లాక్ విగ్రహాలు 3. ఒకటి అక్క మహాదేవి అమ్మవారి విగ్రహం ఒకటి, 2 హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఒకటి, 3 సిద్ధరామప్ప విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మత్ర మనుషులే. మానవ జన్మత్ర మనుషుల విగ్రహాలు తీసుకెళ్లి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళ ముగ్గురు చరిత్రలు ఎటువంటివో. ఈ ముగ్గురులో ఒక ఆవిడే అక్క మహాదేవి మాత. ఆ గుహలో కొంతకాలం తప్పొచ్చేసి కదిలి వనమనకు వనముందని దానికి ఆపోజిట్లో అక్కడికి వెళ్ళి స్వామివారి ఐక్యత అయింది. ఈ అమ్మ తపస్సు వల్ల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి గుహలో ప్రత్యక్షమయ్యారనే చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహసిద్ధంగా వెలిసిన శివలింగం ఉంటుంది గుహ లోపల. ఇప్పుడు శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అంటాం, స్వయంభూలింగం అన్నది. శ్రీశైలం ఉన్న స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయరండి. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటుంది. 365 రోజుల్లో స్వామి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అందుబాటున ప్రశ్నగానే ఉంది. మెరాకిల్, ఒక అద్భుతం. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోట్లు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 అవర్స్ టైం పడుతుంది. ఒకరికి వచ్చి 650 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపే కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకోండి. పైన 9 గంటల కింద టికెట్ ఇస్తారు.
మనకు బ్యాక్ సైడ్ బిల్డింగ్ కూడా కనబడుతుంది. అది రైట్ సైడ్ పవర్ హౌస్ అని కరెంట్ తయారవుతుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ అయితే 770 మెగావాట్స్ తయారవుతుంది. ఇది ఏపీ స్టేట్ లో ఉంది. ఇదేమో 900 మెగావాట్స్. ఇదేమో తెలంగాణ స్టేట్ లో ఉంది. ఇదే సార్ డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం ఇస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. ఆయన ఎవరంటే 1960 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కట్టడానికి ఆయన కష్టపడారు, ప్రోత్సహించారు కాబట్టి ఆయన మరణానంతరం డ్యామ్ కానీ పేరు పెట్టారు. ఈ డ్యామ్కు 12 గేట్లు. ఈ 12 గేట్లలో ఒక గేటు వెయిట్ వచ్చి 260 టన్నులు అండి. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 865 ఫీట్ ఉందండి. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. మనం వాటర్ పడిన చెట్ల కింద స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురికి శాపవశాత్తు పచ్చబండలు ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేత ఇక నీళ్లు పచ్చ కలర్లో కనబడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పడిన వైట్గానే ఉంటుంది. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుడి దగ్గర చూస్తారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి గంగలో ఉంది, ఆ ఏరియాలో ఉంటుందండి. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఆ నందిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళే. డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో ఆ నంది మునిగిపోయింది. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు, పాతాళగంగ స్నానం, బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించినట్టు శాసనాల్లో ఉందండి. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు కొండపైన గోపురం కనపడుతుంది. అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దాని నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఇప్పటికీ అమ్మవారి కన్నీటి ధార వస్తుంది అక్కడ. ఆ కన్నీటి ధారనే మనకు తీర్థం కింద ఇస్తారు. నెక్స్ట్ చెక్ పోస్ట్ దాటేక సాక్షి గణపతి, పాలధార, పంచధార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. నెక్స్ట్ డ్యామ్ లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఒకటి ఉంది, భైరవ సెల ఒకటి ఉంది. మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళగంగ స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. చాలామంది నవ్వుతుంటారు మునిగి వెళ్తూ కూడా ఈ విషయం చెప్తే. ఇది మీకు కల్పించలేదు కదండి, గ్రంథాల్లో ఉన్న విషయం అది. త్రేతాయుగంలో శ్రీరాముడే స్వామి దర్శనం చేసుకుని పాతాళగంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాసనాల్లో ఉంది. యుగాలు తరాలు మారొచ్చేమో కానీ ఈ పాతాళగంగ అమ్ముకున్న పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుకోండి సార్. ఇక్కడ విషయాలే ఇవ్వండి. అక్కడ జనాలు లేనప్పుడు మాత్రమే మాకు ఈ అవకాశం దొరుకుతుంటుంది. ఏదైనా మా సర్వీస్ మనస్ఫూర్తిగా మీకు నచ్చితే ఏదైనా టిప్ అని ఇస్తే తీసుకుంటాం. ఓట్లు గవర్నమెంట్ కదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కదని చిన్న ఉద్యోగాలు. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, నాకైతే కనుక పాతాళగంగ బోట్ అంటే కనుక ఈ స్టోరీయే ఫుల్ ఎక్సైటింగ్ అనిపించింది. వీళ్ళు చాలా బాగా చెప్తారు. సెకండ్ టైం నేను వినడము. వీళ్ళు అలాగే టూరిజంను కూడా బాగా డెవలప్ చేస్తారన్నమాట. బాగా ఈ విషయాలన్నీ చెప్పి వెళ్ళడానికి మనకి ఇన్స్పైర్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు ఉంటే అంతేనివ్వండి, లేదంటే ఫోర్స్ ఏం లేదు. అంతేగాని వాళ్ళు ఇలా చేశారని కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. వీళ్ళు స్టోరీ చెప్పిన విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను, మీరు కూడా తెలుసుకోవాలని. సో బ్యాగ్ చూస్తున్నారు కదా, పాతాళగంగ వాటర్ అనేది బాటిల్లో కానీ కవర్లో కానీ కావాలంటే వాళ్ళే మనకి పట్టిస్తున్నారు అనమాట. సో అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టోరీ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. సో ఫ్రెండ్స్, పాతాళగంగ బోట్ షికార్ అయితే అయిపోయిందనమాట. సో మళ్ళీ మన పికప్ పాయింట్కి వచ్చేసాం అనమాట. ఏమంటే అది వచ్చింది పక్కనే మా ఫ్యామిలీ ఎక్కుదంటే ముగ్గురు వచ్చారు మా దాంట్లోకి. ఏమైనా వస్తే వచ్చిందిరా, ఏమంటే వచ్చింది పిడుగులు అనమాట ఈ ముగ్గురు. కూర్చో కూర్చో రే చిన్న కూర్చో. అసలు ట్రాన్సిషన్ లా బాగా వచ్చింది. ఫోన్ పడలేదు తమ్ముడు. ముగ్గురు అట్నే పడిపోయినాయి.
ఫ్రెండ్స్ మనమైతే సాక్షి గణపతి దేవాలయానికి అయితే దర్శనం చేసుకుని చెప్పేసాం అనమాట. క్రియేటివ్ గాంధీ అండ్ ఫ్యామిలీ దర్శించుకున్నారని ఒక అటెండెన్స్ అయితే వేయించేసుకున్నాం. నెక్స్ట్ పాలదారు పందారికి వెళ్ళాం అనమాట. మాకు టైం కూడా లేదు, శిఖర దర్శనం దర్శించాలి. చూసారు ఇక్కడ నుంచి కింద దాకా వెళ్ళాలన్నమాట. మా వాళ్ళు చెప్తే భయం వేసింది, సర్లే అని ఇదైతే వెళ్ళలేదు ఈసారి. ఇంకా ట్రావెల్ చూడు ఈ కిందకి వెళ్ళాలి. సో మనమైతే శిఖర దర్శనంకి వస్తాం. ఇదైతే ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అనమాట పర్ పర్సన్. ఇక్కడైతే అన్ని కోతులే. ఇక్కడ శిఖర దర్శనం. నా వీడియోస్ ఎడిట్ చేసి పెడుతున్నా కానీ ఏం వ్యూస్ రావట్లా. ఈ కోతిలో నేను కూడా అలా చూస్తున్నాను అనమాట, వ్యూస్ వస్తాయా లేదా అని. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆవిడ నందికొమ్ముల్లోంచి చూస్తుంది కదా, శ్రీశైలం ఆలయ యొక్క శిఖరాన్ని దర్శిస్తున్నారు అనమాట. ఈ నందికొమ్ముల్లోంచి శ్రీశైలం ఆలయ శిఖరం కనిపిస్తే గనక మరుజన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అనమాట. చాలా మంది అయితే ఖచ్చితంగా శిఖర దర్శనం చేసుకుంటారనమాట. సో అక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం చిన్న చిన్న డాట్స్ లా కనిపిస్తే, చిన్నగా నాకైతే కనిపించింది. అస్సలు కనిపించిన వాళ్ళకి ఏంటంటే ఈ బైనాక్యులర్ విజన్ కూడా ఉంటుంది అనమాట. దీనికైతే 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది జర్నీ ఇప్పుడు దాకా? నాకు ఉంది, ఇప్పుడే కడిగేసుకున్నా. ఎలా అనిపించింది 3 రోజులు జర్నీ? నోట్లో మాట రావట్లా. ఇప్పుడే టీ తాగా, ఇంకో టీ తాగుతావా? ఏం మీ బాబుని అడుగు. ఎలా అనిపించింది 3 రోజులు జర్నీ? ఎలా అనిపించింది 3 రోజుల జర్నీ? వెరీ టెరబుల్ నానా. ఎన్ని విశేషాలు? క్షణం ఒక ఉత్కంఠంగా, క్షణం ఒక ఉత్కంఠంగా. ఆయన అడిగినప్పుడు నువ్వెందుకు మాట్లాడుతావు? సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం నుంచి కిందకు వచ్చాం అనమాట. ఛాయ్ మ్యాజిక్ అని ఛాయ్ తాగేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాం అనమాట. ఇదిగోండి ఛాయ్ మ్యాజిక్. సో అదనమాట, అలా జరిగిన 3 days ట్రిప్. ఇప్పుడు బయలుదేరి విజయవాడ వెళ్ళాలన్నమాట. ట్రిప్ అప్పుడు అయిపోయిందని కొద్దిగా బాధగా ఉంది. అది ఫ్యామిలీ ట్రిప్. చూడాలి, మీకు దారిలో చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తాను. వన్స్ విజయవాడ రీచ్ అయినాక వీడియో అయితే ఎండ్ అవుతుంది. కొద్దిగా బాధగా ఉంది, అప్పుడు అయిపోతుంది ట్రిప్ అని. కానీ నాకు ఇంకా అయితే కన్నా 2 days ట్రిప్ అయితే ఉంది. దీని తర్వాత ఒక 1 day అయితే రెస్ట్ తీసుకుంటాను. 1 day కానీ 2 days రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ ట్రిప్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్ శ్రీశైలం. ఫ్రెండ్స్ మేమైతే కనుక దారిలో టిఫిన్ చేస్తాము. రోడ్ సైడ్ చిన్న హోటల్ లాంటిది ఉండే. టిఫిన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలాంటి చోట అయితే కనుక మనం ప్రశాంతంగా సాటిస్ఫైడ్ తినొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే చూసే రోడ్ ఎలా ఉందో, కొండను తొలిచేసి రోడ్ వేసారనమాట. ఈ రోడ్ వచ్చేసరికి హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. కార్లో వెళ్తున్న కాబట్టి ఓకే, అదే బైక్ మీద వెళ్తే కనుక బాగోపోయి అనిపించింది. అలా ఉంది అక్కడ. కానీ గూగుల్ మ్యాప్స్లో మాత్రం లొకేషన్ అంతా కూడా బ్లూ కలర్లో నార్మల్ రోడ్లా చూపించింది. కానీ ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో కన్స్ట్రక్షన్ జరిగే చోట ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. అదొక ఇండికేషన్ మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది ఈ రోడ్లో అనేసి. సో అది చూసారు కదా, హైవే అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే బయలుదేరిన తర్వాత వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. పెద్ద వర్షం అయితే కాదు. నేను ఇక్కడ చూసుకుంటే రోడ్లన్నీ కూడా తడిసిపోయాయి. ఈ మధ్యలో రోడ్డు అయితే కనుక దుప్పటిగా ఉంది. మేడపి టోల్ ప్లాజా, ఇంక లాస్ట్ ఒకటి ఉండిద్ది కాజా టోల్ ప్లాజా.
ఇదనమాట కాజా టోల్ ప్లాజా. ఆల్మోస్ట్ వచ్చేసాం. నేనైతే గట్టిగా ఆర్డర్ ఇచ్చాము, అంతగా తెలియదు. వచ్చేసాం మనం ప్రకాశం బ్యారేజ్కి అయితే ఎక్కేసాం. బండి అయితే లాస్ట్ లోకల్లో తిరగడానికి కొంచెం పెట్రోల్ అయితే కొట్టించాం అనమాట. లాస్ట్ పెట్రోల్. ఇంటి దగ్గర ఉన్న ఏరియాల్లో వచ్చేసి అంత జర్నీ చేసి అలా చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండే ఏరియాలు అలా వెళ్ళగలబోతుంటే ఇంత ప్రశాంతంగా ఉంది చూసారా. ఫ్రెండ్స్ మనమైతే కనుక మన ఇంటికి వచ్చేసాం. మేము వచ్చేసాము. మీకు ఫుల్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3 days కార్ జర్నీలో కార్కి ఎంత ఖర్చు అయింది, మాకు ఎంత ఖర్చు అయింది, టోటల్గా 3 days మొత్తానికి ఎంత ఖర్చు అయింది అనేది మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు మేము కార్లో వెళ్ళాలని అనుకోవాలి. ఫస్ట్ నేను మా అమ్మ కలిసి బస్సులో శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం. మెయిన్ మాకు ఇంపార్టెంట్ ప్రయారిటీ వచ్చి శ్రీశైలం అనమాట. ఇదే విషయం తెలిసిన వాళ్ళకి చెప్తే ఏంటంటే ఒక ఆయనకి చెప్పాను అనమాట. ఆయన ఏంటంటే ఆయన కూడా వెళ్దాం అనుకున్నాడు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే తెలిసిన వాళ్ళది కారు కూడా ఉంది, కార్లో వెళ్ళొచ్చు, కానీ ఆయిల్ అయితే కనుక కొట్టించాలి అనేసి అన్నారు. సో మా ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనేసి ఇంకా అప్పటికప్పుడు మేమిద్దరం అనుకున్నదల్లా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్దాం అనుకున్నాం అనమాట. సో తెలిసిన ఆయనకి డ్రైవింగ్ చేసినందుకు కార్కి అయితే కనుక ఏమి ఇవ్వలేదు. ఓన్లీ పెట్రోల్ కాస్ట్ వచ్చేసరికి 8,500 అయిందనమాట. ఒక 1000 రూపీస్ వచ్చేసరికి ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించాము. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే కనుక మనం మా యాగంటిలోను అలాగే శ్రీశైలంలో రూమ్స్ తీసుకున్నాం. అక్కడ 1000, 2000 అయ్యింది. ఇంకా ప్రతి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీకు ఏంటంటే అప్డేట్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ఫారెస్ట్ టోల్ గేట్ ఉంది, గుడి టోల్ గేట్ ఉంది, ఇంత అమౌంట్ అనేసి అవన్నీ కూడా. ప్లస్ పాతాళ గంగలో కూడా బోట్కి కేబుల్ కార్కి కూడా మనకి అయినాయి అనమాట. మొత్తం కలిపి అరౌండ్ 15 నుంచి 16,000 దాకా అయిందనమాట. టోటల్ నా ఇప్పుడు దాకా జరిగిన ఎంటైర్ జర్నీ ట్రిప్స్లో ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రిప్ అనమాట. ఈ టోటల్ అమౌంట్ నాదే, మొత్తం నాదే, ఓన్ మనీయే కాదు. కొంత ఓన్ మనీ ఉంది, కొంత ఏంటంటే లోన్స్ అని సావపడుతున్నారు, కొంత లోన్ తీసుకున్నాను అనమాట చిన్న అమౌంట్. ఇప్పుడేమో ట్రిప్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవాలి. సో అదనమాట మ్యాటర్. ఎందుకంటే అవకాశం కుదిరింది, ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. ప్లస్ మా వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం, వాళ్ళకి ఏంటంటే ఈ కార్లో తీసుకెళ్తే కంఫర్ట్గా ఫీల్ అవుతారు అనేసి కంఫర్ట్ తీసుకెళ్ళాం అనమాట. కానీ మా అమ్మగారికి ఏంటంటే జర్నీలో కార్లో డ్రైవింగ్ చేసినా కానీ కాళ్ళకైతే కనుక కాళ్ళు పట్టేసి కొంచెం నీరులాగా కార్లు, మా అమ్మ అయితే కొద్దిగా ఇబ్బంది పడింది కార్లో వెళ్ళా సరే. సో మీరు కూడా అర్థం చేసుకోండి. అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈ కార్ ట్రిప్ అయితే కనుక హ్యాపీగా స్మూత్గా సాఫ్ట్గా అలా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఈ వీడియో ఎవరైతే లైక్ చేయలేదో ముందైతే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా శ్రీశైలం ఇంకా వెళ్ళకపోతే కనుక ఒక్కసారి ఫ్యామిలీ మొత్తం టైం దొరికినప్పుడు, అలాగే మనీ కూడా చూసుకోండి, తక్కువ బడ్జెట్లో ఎలా చూడండి, మ్యాక్సిమం ట్రైన్ అలాంటి వాటిలో ప్రిఫర్ చేయండి. మాకు ఇది కొద్దిగా కంఫర్ట్ బాగుంటుంది అనేసి అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి వెళ్ళాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఉంటాను. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.